వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే నాగుల చవితి పండుగ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అందరూ చేసే పండుగ, అందరికీ ఇష్టమైన పండుగ, శ్రావణ మాసం మొదటి పండుగ నాగుల చవితి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో 2 రోజులు పండుగ చేయలేక ఉపవాసాలు ఉండలేక అందరూ పంచమిని మాత్రమే జరుపుకుంటారు. కానీ కొన్ని పండుగలు పద్ధతి ప్రకారం చేయడం వల్ల అదేదో చెప్పలేని సంతృప్తి, ఆరోగ్యం ఫ్రెండ్స్. 2 రోజులు వేసిన ముగ్గులు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించేటప్పుడు, బయటికి ఆహ్వానించేటప్పుడు వేసే ముగ్గు అయితే మీకు చూపిస్తాను. ఇది 11ని 5 టైమ్స్ పెట్టి, సరిచుక్క 3 టైమ్స్ పెట్టి, మళ్ళీ పైన పడగ కోసం ఒక 11 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ ఇదైతే. ఫస్ట్ రోజు నాగపడిగని లోపల వైపు, రెండో రోజు నాగపడిగని బయటికి వేయాలి ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ రోజు నేను షూట్ చేయలేకపోయాను. ఇది పంచమి రోజు వేసినది. ఇది బయటికి నాగపడిమ వేసాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. ఎవరు తొక్కని ప్రదేశంలో దీన్ని అయితే వేసుకోవాలి. 2 రోజులు మనం స్వామివారిని ఈ విధంగా వేసుకోవడం వల్ల ఆ సుబ్రహ్మణ్య స్వామి మనకి ఇంట్లోకి ఆహ్వానిస్తాం ఫస్ట్ రోజు. రెండో రోజు అయితే మనము బయటికి వెళ్ళమని పంపిస్తాం ఫ్రెండ్స్. ఇదైతే ఈ విధంగా ముగ్గు చిన్నగా డిజైన్ ఈజీగా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బయట వేసే ముగ్గు చుక్కలు పెట్టుకోవచ్చు, కానీ నాగప్రతిమను వేసినప్పుడు చోట మాత్రం చుక్కలు పెట్టుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే, శ్రావణ మాసంలో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అంటే ఒక గ్లాసు బౌల్లో రాక్ సాల్ట్ని తీసుకొని, ఏదైనా మన బాత్రూమ్స్లో కానివ్వండి, విండోస్లో కానివ్వండి, ఒక మూలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి మనం ఈ విధంగా అయితే బౌల్ నిండుగా రాక్ సాల్ట్ తీసుకొని ఉంచాలి ఫ్రెండ్స్. హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటాం నాగుల చవితి శ్రావణ మాసంలో. ఎందుకంటే శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి జన్మించాడు కాబట్టి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. రాక్ సాల్ట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని పెసరపప్పు నానబెట్టుకోవడం. ఉపవాసం రోజు నైవేద్యం ఉండడానికి అవి ఫస్ట్ నానబెట్టేసుకుంటే నైవేద్యం పెట్టిన తర్వాత మనం అవి తిన్న తర్వాత మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. నానబెట్టకుండా అలాగే తీసుకుంటే, అరకొరగా నానబెడితే కనుక కంపల్సరీగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ దారాలు, కంకణాలు చేసుకున్న తర్వాత, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కంకణాలు చేసుకున్న తర్వాత పుట్ట దగ్గరకు ఒకటి, దేవాలయానికి ఒకటి, మనకు అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందికి కంకణాలు మనం తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఇక్కడ చూపించబోయే టిప్పు, రాగి ఇత్తడి పాత్రలు ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ విధంగా క్లీన్ చేసుకోలేని వాళ్ళు, ఇది చాలా ఈజీ మెథడు. చేతులకు ఎలాంటి బ్లాక్నెస్ రాదు. రాగి పాత్రలు శుభ్రం చేసిన తర్వాత చేతులు బ్లాక్గా మారి మంట పుట్టేస్తుంటాయి. కానీ మనం యూజ్ చేసే పితాంబరి పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో 1 ml ఒకే 1 గ్రాము డిష్ డ్రాప్స్, ఆర్గానిక్ డిష్ డ్రాప్స్ కనుక మనం మిక్స్ చేసి రాగి ఇత్తడి కంచు పాత్రలు మనం శుభ్రం చేసుకున్నట్లయితే మన చేతులకి ఎలాంటి హాని కలగదు. పాత్రలు తొందరగా శుభ్రమైపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఇది FFF ఫార్ములాతో వస్తుంది. ఎఫెక్టివ్, ఈకో ఫ్రెండ్లీ, ఎకనామికలీ. దీని కాస్ట్ వచ్చేసి 170 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. 1 గ్రాము మనకు 75 పైసా కూడా పడదు. మన చేతులకు ఎలాంటి హాని కలగకుండా ఉంచుకోవచ్చు. పాత్రలు త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. ఎవరైనా దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లాగిన్ అయ్యి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది హౌస్ వైఫ్స్కి ఎంతో యూజ్ అవుతుందని నేను ఈ టిప్ మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. ఈ హోమ్ డిష్ డ్రాప్స్ అనేది ఆమ్వే కంపెనీది. ఇది ఎంత శుభ్రంగా అయిపోతాయంటే పాత్రలు తలతలలాడుతాయి, చేతులు కూడా మంట పుట్టవు, బ్లాక్నెస్ రావు. మా బాబు అయితే రియాలిటీగా చూపించాలి మమ్మీ, వాళ్ళు చెప్తే నమ్మరు, నేను వీడియో షూట్ చేస్తానని నేను సామాన్లు క్లీన్ చేసేటప్పుడు వచ్చి వీడియో షూట్ చేశాడు. తర్వాత మీకు క్లీన్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడు ఫ్రెండ్స్. చాలా మెరుస్తాయి, తొందరగా షైనింగ్ కూడా డౌన్ కావు, చేతులు కూడా మంట పుట్టవు, చేతులు బ్లాక్నెస్ అనేది రాదు. ఇది యూజ్ చేయకముందు చేతులు చాలా బ్లాక్గా మారేవి నేను రాగి పాత్రలు క్లీన్ చేసేటప్పుడు. ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది అనేదే లేదు. ఇది 1 ml 1 లీటర్కి మనము మిక్స్ చేసుకొని మనం పాత్రలు కూడా శుభ్రం చేసుకోవచ్చు. అంత
ఫోమింగ్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళే సామాన్ల గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. పూజా ద్రవ్యాలనండి, సామాన్లనండి, ఒకటి మర్చిపోయినా దగ్గరలో ఏ షాప్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 1 by 1 మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే చేతికి కట్టుకునే కంకణాలు, టెంకాయలు, మల్లెపువ్వులు, ఆయిల్, దీపం వేసుకోవడానికి, తర్వాత తాంబూలము, కుంకుమ, పసుపు, గంధము, అక్షంతలు, వస్త్రము, అగరుబత్తి, నాగప్రతిమలు, పేనాలు, మళ్ళీ మనం ప్రసాదం కోసం చేసుకున్న పెసరపప్పు, అలాగే మనము 5 రకాలు నైవేద్యాలు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నువ్వుండలు, పల్లి ఉండలు, చలవపిండి, పేనాల ముద్ద అక్కడ ప్రసాదంగా ఇవ్వడానికి అవి తీసుకెళ్ళాలి. తర్వాత నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మనం పుట్టమన్ను ఇంట్లో తెచ్చుకొని ప్రతిమల్ని డోర్కి వేస్తాం కదా ఫ్రెండ్స్. మనము పుట్టమన్ను తీసుకునేటప్పుడు రాక్ సాల్ట్ వేసి పుట్టమన్ను మీద తీసుకోవాలి కాబట్టి కొద్దిగా రాక్ సాల్ట్ తీసుకెళ్ళాలి. తర్వాత నీళ్ళు, ఒక నిండు చెంబు నీళ్ళు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ వారబుచ్చడానికి. ఇక్కడైతే మా ఇంట్లో అభిషేకానికి నాగమయ్యని అయితే నేను ఈ విధంగా డెకరేషన్ చేశాను, నైవేద్యం కూడా పెట్టేశాను. ఇక్కడ మనం అభిషేకం చేసేసి మనం పుట్టకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ పిక్ ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందికి ఒకటి తీసుకెళ్తారు, ఒకటి తీసుకెళ్లరు, మళ్ళీ రిటర్న్ రావడానికి మర్చిపోతూ ఉంటారు. ఇక్కడైతే ఫుల్ వర్షం వచ్చేసేసి పుట్ట దగ్గర ఈ పిక్స్ మాత్రం షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఈ ఫుల్ వీడియోలో నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాగప్రతిమలు, చేసిన ప్రసాదాలు, తర్వాత పెసరపప్పు చాటు, మళ్ళీ ఇవి ఏమేమి మేము ప్రసాదంగా స్వీకరించామనేవి పిక్స్ అయితే నేను ఇందులో షేర్ చేస్తున్నాను. పెసరపప్పు చాటు షార్ట్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ పీపుల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, నాకు మోటివ్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. ఈ పెసరపప్పు అయితే కనుక బాగా నానిపోయింది. ఇంకా మనకు ఫ్రూట్స్, పేనాలు మనమైతే ప్రసాదంగా తీసుకుంటాం ఈరోజు ఉపవాసం కాబట్టి. ఈరోజు మనము పండుగ రోజు మనము నాగమయ్యకు నమస్కరించేటప్పుడు అక్షింతలు యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. నాగమయ్య కళ్ళకు గుచ్చుకున్నట్లు అవుతాయి అవి, కాబట్టి మనం పేనాలు వేసి స్వామిని నమస్కరించుకోవాలి. మా ఇంట్లో పండుగ అయితే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.